హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యాస్ వంటిల్లు. ఈరోజు కోడిగుడ్డు కారం చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక 3 ఎగ్స్ని కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెంగా పసుపు, ఉప్పు, కారం వేసి ముందుగా మనం ఉడికించుకున్నాం కదండి కోడిగుడ్లని, వాటిని 2 ముక్కలుగా కట్ చేసి దాన్ని ఆ ప్యాన్లో చక్కగా సర్దుకుని 2 పక్కల మంచిగా రోస్ట్ అయ్యేలా కోడిగుడ్లని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఫ్రై చేయడం వల్ల గుడ్డు పైనున్న లేయర్ కొంచెం హార్డ్ అయ్యి ఎగ్ పైనుంచి క్రంచీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ ఇలా కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మన గుడ్లని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల హార్డర్ లేయర్ ఫామ్ అయ్యి మనకి తినడానికి బాగుంటుందన్నమాట. సో అలా కొంచెం కొంచెంగా 2 పక్కల తిప్పుకుంటూ చిన్న చిన్నగా ఎగ్స్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి 2 సైడ్స్. మనం కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసాం కదా, దానివల్ల కొంచెం అవి హై ఫ్లేమ్లో ఉంటే లైట్గా మాడినట్టు అనిపిస్తాయి. పర్లేదండి, ఏం అవ్వదు, అలా ఉన్నా బాగానే ఉంటాయి. కొంచెం సిమ్లో పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ గుడ్లని పక్కకు తీసుకుని నిలువుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ముందుగా కొంచెం జీలకర్ర యాడ్ చేశాను నేను ఆయిల్లో. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడం కోసం దాంట్లో కొంచెంగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం గుడ్లని ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, అందుకని నేను ప్రతిసారి కొంచెం కొంచెంగానే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసుకుని యాడ్ చేసుకోండి. కారం కోసం ముందుగా సంబార్ కారం ఒక 3 స్పూన్స్, దాంట్లో కొంచెం జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెంగా సాల్ట్ని యాడ్ చేసి పల్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లో వేయించుకుని మనం తయారు చేసుకున్న కారాన్ని ఉల్లిపాయల్లో వేసి వేయించేసుకోవాలి. కారం ఎక్కడ మాడకూడదండి, సిమ్లోనే వేయించాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆ కారంలో వేసి 2 పక్కల ఎగ్స్కి మంచిగా పట్టేలా ఫ్రై అంతే, ఈజీ, సింపుల్గా మన ఎగ్ కారం అయిపోతుందన్నమాట. కోడిగుడ్డు కారం రెడీ. చాలా బాగుంటుందండి. అలాగే రైస్లో కలుపుకున్నా బాగుంటుంది, లేకపోతే మనం సాంబార్, రసం ఇవి చేసుకుంటాం కదా, వీటితో పాటు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. కొంచెం పైనుంచి కొత్తిమీర జల్లి తింటే అదిరిపోతుంది అంతే. చక్కగా ఎగ్లో ఆ ఎల్లుతో పాటు కారాన్ని కూడా గుడ్డులో స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.